నీ వల్ల ట్రైన్ వెళ్ళిపోయి ఉంటది. భయ్యా విజయవాడకి వెళ్ళే ట్రైన్ వెళ్ళిపోయిందా? అరగంట లేట్ భయ్యా. నేను చెప్పాను అప్పుడే ట్రైన్ రాదని. ఎందుకంటే మన ఇండియన్ రైల్వే వాళ్ళకి మా ఆడవాళ్ళ మనస్తత్వం బాగా తెలుసు. ఏం తెలుసు? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా ఆడవాళ్ళు తొందరగా రెడీ అవ్వరని. సల్మారా వీడియో చేద్దాం. నా చెయ్యి బాగాలేదండి, పని చేయట్లేదు. నీ చెయ్యి పని చేయట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు పని చేస్తుందా? బాగా పనిచేస్తుందండి, రెండు వీడియోలు చేద్దాం. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, గుర్తుందా? నేనా? ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు అలా అంటావని నేను నోట్ చేశాను. చూపిస్తా. మండే 250, ట్యూస్డే 250 తీసుకున్నావు. ఓకే 500 కదా, ఇస్తాలే. 500 ఏంటి మరి? చూడు లెక్కేస్తా చూడు. 0 0 ఓకేనా? 0 5 5 10 ఓకే 2 2 4 ఓకే. సో టోటల్ 4100 ఇవ్వాలి నువ్వు నాకు. 4100 సరే ఇప్పుడే ఇస్తావు. ఎంత? 4100 కదా. 20 20 40 ఓకే 40 1 ఓకే 100 ఓకే 4100 ఓకే ఇచ్చేస్తా కదా. ఫినిష్ కదా. రా ఇక్కడ రాయి, మొత్తం ముట్టినట్టుగా రాయి. ఓకే థ్యాంక్ యూ. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలా. అమ్మాయికి సిగ్గు ఎక్కువ, నోటంటే మాటే రాదు. ఏదన్నా మాట్లాడమ్మా. మాట్లాడమ్మా, పర్లేదు. ఏమండి ఏమని అడగండి, పర్లేదు. మీది విగ్గు కదా? అడగడం ఏంటే? ఆస్తిని అడిగానా ఏటి? విగ్గేగా అడిగాను. కట్నం వద్దంటున్నారు, మంచి సంబంధమే కదే. కట్నం వద్దంటే ఎవడికి పడితే అడికి ఇచ్చేస్తారా? నేను పుచ్చిపోయిన వంకాయనేటి? ఏంటక్క ఈ రోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం. ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. భాగ్య, ఈ డ్రెస్ నాకు ఎట్లున్నదే? అబ్బా పెయి కద్దినట్టు ముద్దుగున్నది. ఈ మధ్యలో కొంచెం తెల్లగా అయితానా కదా నేను. అవును, కాకిరూపు వెయ్యి కొంచెం సాయి నలుపుకి వచ్చినావు. పోయిన వారం కంటే ఈ వారం కొంచెం సన్నగా కూడా అయినా కదా నేను. నీ బొంద నీ బోరిగా ఇంకెన్ని అబద్ధాలు ఆడాలి? ఇక అబద్ధాలు ఆడున్న వల్ల గానే కాదు. ఇంట్లో ఉంది. నువ్వెలా వచ్చావు? ఆటో. మరి మనం ఎలా వెళ్తాం? నీ బైక్ ఉందిగా. పెట్రోల్ లేదు. నీ గురించి తెలిసే తీసుకొచ్చు. నీ ఫోన్ పాస్వర్డ్ చెప్పవా? నా ఫోన్ పాస్వర్డ్ ఎందుకు నీకు? అదే చెప్పురా ఒకసారి. నా దాంట్లో యాప్ ఓపెన్ అవ్వట్లేదు, చూస్తాను దాంట్లో. అది నా పర్సనల్ మొబైల్ బాబీ, నా ఫోన్ పాస్వర్డ్ ఎందుకు చెప్పు? అరే ఫోన్ అన్లాక్ చేయమంటే పర్సనల్ అంటూ మా ఇద్దరి మధ్యలో ఏముంది చెప్పు. ప్రైవసీ బాబీ, నేను నీకు ఇస్తున్నా కదా ప్రైవసీ, అలాగే నాకు ఇవ్వు. అరే ఫోన్ లో ఒక యాప్ ఓపెన్ చేసి చూస్తారా? అందులో ఏముంది చెప్పు. పర్సనల్ ప్రైవసీ అంటూ. సరే, నా బర్త్డే డేట్. నా బర్త్డే డేట్, పాస్వర్డ్. సర్లే, నేను తర్వాత చెక్ చేస్తా. మొదలేం లేదు. అరే అన్లాక్ చేయండి బర్త్డే డేట్. అదే నీకు గుర్తొచ్చింది, మర్చిపోయినా. నేను అసలు ఏమనుకున్నా మర్చిపోయినా. నేను ఆ తర్వాత చూస్తాలే. మీ ఆయన ఉన్నారా? ఎందుకు? ఒకసారి బయటకు వెళ్ళి చికెన్ తేవాలి, నా స్కూటీ పని చేస్తలేదు. ఇంకా మా ఆయన పడుకొని లేగలేదు, లేచిన తర్వాత చెప్తాను. చికెన్ చాలండి, ఇదిగోండి డబ్బులు. షాప్కి వెళ్ళి పార పెరగడమని అరగంట నుండి లేపుతుంటే లేగడం లేదు. ఇప్పుడేమో ఎగేసుకుంటే పరిగెడతాను కొంపు మొహమాడ. స్కూల్కి వెళ్ళవా? ఏం చేస్తా? ఏం పనులు చూసుకుంటా? గ్యాదెలు లేవుగా మనకి. చెప్పు ఎవరిని? డాడీని. సరే గ్యాదెలకు ఏం చేస్తా? పేడ కలెత్తాలి. మరి గడ్డి కూసురావాలి, నీళ్ళు పెట్టాలి. అయ్యే చేస్తాను. నేను ఏం చెన్ను. స్కూల్కి ఎందుకు వెళ్ళవు? నేను స్కూల్కి వెళ్ళవా? ఏం చేస్తా?